వెల్కమ్ టు కార్తికేయ. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం విధి విధానాల గురించి తెలుసుకుందాం. సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయత్ న బ్రూయత్ సత్యం అప్రియం ప్రియంచ నామృతం బ్రూయత్ ఏష ధర్మ సనాతనః. సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. ఎప్పుడూ కూడా బాధ కలిగించేదైతే సత్యాన్ని కూడా పలకరాదు. సత్యం చెబుతూనే కష్టం కలిగించే సత్యం పలకకపోవడమే ధర్మం. ఇష్టం కలిగించడం కోసం అసత్యం చెప్పకూడదు. సత్యవచన ప్రభావం అప్పటికప్పుడు ఎలా కనిపిస్తుందో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో దృష్టాంతాలు కనిపిస్తాయి. సత్యనారాయణ స్వామి కలియుగంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి నామం ధరించి అన్నవరంలో రత్నగిరిపై వెలిశాడు. అన్నవరం క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలో ఉంది. ఈ ఆలయంలో ఆచరించే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్నే అందరూ ఇంటింటా చేసుకుంటారు. తెలుగు వారే కాకుండా అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు ఈ వ్రతం ఆచరిస్తారు. ఏ ఇతర వ్రతానికి లేని ఆకర్షణ శక్తి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉంది. ఏ ఇంట పెళ్లి పేరంటం జరిగినా మొదటిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. పెళ్లి తంతు పూర్తి కాగానే నూతన దంపతులు గృహస్థ ధర్మంలో ప్రవేశించక ముందుగా ఈ వ్రతాన్ని చేయడం ఆచారం. గృహ ప్రవేశం సమయంలోనూ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ వ్రతాన్ని చేస్తారు. సాధారణంగా దంపతియుక్తంగా ఆలు మొగలిద్దరూ కలిసి చేసుకునే ఈ వ్రతం తప్పని పరిస్థితుల్లో ఒంటరిగా చేసుకోవచ్చు. అన్నవరంలోనూ ఇతర పుణ్యక్షేత్రాల్లోనూ సామూహిక సత్యనారాయణ వ్రతాలు విరివిగా జరుగుతూ ఉంటాయి. విష్ణుప్రియమైన వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లోనూ ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో పంచాయతన పద్ధతిలో నిర్మించారు. అందుకే ఈ వ్రతంలో పంచలోక పాలక పూజ చేస్తారు. అలాగే త్రిమూర్తులు ముగ్గురిని పూజించిన ఫలితం సత్యదేవుని పూజతో కలుగుతుంది. అష్టదిక్కులకు అధిపతులైన అష్టదిక్పాలకులను, నవగ్రహాలను తాంబూలాలతో పూజించటం ఈ వ్రతంలోని ప్రత్యేకత. అందుకే ఈ వ్రతంతో దేవతలందరినీ పూజించిన సంతృప్తి కలుగుతుంది. అటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రముఖ పండితుల సూచనల మేరకు మీ అందరికీ అందిస్తున్నాము. పూజా ద్రవ్యాలు: పసుపు, కుంకుమ, వెడిపూలు, పూల మూరలు, పండ్లు, తమలపాకులు, ఒక్కలు, అగురబత్తీలు, హారతి కర్పూరం, గంధం, ఖర్జూర పండ్లు, పసుపు కొమ్మలు, టవల్సు, జాకెట్టు ముక్కలు, బియ్యం, కొబ్బరికాయలు, చిల్లర డబ్బులు, దారపు బంతి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, దీపారాధన కుందులు, ఒత్తులు, నువ్వుల నూనె, కలశం, మామిడి ఆకులు, స్వామివారి చిత్రపటం లేదా ప్రతిమ. ముఖ్యంగా ఈ వ్రతం చేయడానికి పాటించవలసిన నియమాలు: ఏడాదిలో ఏ శుభదినాన అయినా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో చేస్తే ఎంతో శుభం. మాస సంక్రాంతులలో ఏకాదశి, పూర్ణిమ తిథుల్లో చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏ శుభకార్యాన్నైనా ఆరంభించే ముందు లేదా ఇంట్లో శుభకార్యం చేసుకున్న తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పగలు లేదా సాయంత్రం ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సాయంత్రం చేసే పూజ మరింత ఫలదాయకం. ఈ వ్రతాన్ని ఇంట్లోనూ చేసుకోవచ్చు, దేవాలయంలో చేయొచ్చు, పుణ్యక్షేత్రాల్లో, నదీ తీరంలో, సాగర సంగమం వద్ద చేస్తే వేయింతల ఫలం లభిస్తుంది. ఈ వ్రతాన్ని కుల, లింగ, వర్ణాలతో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. అవివాహితులు, బ్రహ్మచారులు, విధువలు, విదురులు సైతం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. తదనుగుణంగా సంకల్పం చెప్పుకోవాలి. ఇంటిలో ఏదైనా అశుభం జరిగినప్పుడు, అంటే ఏటి సూతకం వంటివి ఉన్నప్పుడు ఏడాది లోపల ఈ వ్రతాన్ని చేసుకోవడమే మంచిది. సూతకం తీరిన వెంటనే చేయవచ్చు. సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని వద్దు అనుకోకుండా స్వీకరిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా విధానాన్ని పండితుల ద్వారా చేపించుకుంటే ఉత్తమం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ముఖ్యంగా కథలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొని ఉంటాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ 5 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ కథను ఒకరు చదువుతుండగా మిగిలిన వారు వినాలి. వ్రతంలో పాల్గొంటున్న అందరికీ అక్షంతలు అందించాలి. కథలన్నీ పూర్తయ్యే వరకు అందరూ అక్షతలను చేతిలో ఉంచుకోవాలి. మొదటి కథ ప్రారంభం. శ్రీకరమైన నైమిషారణ్యమది. దీర్ఘ సంత్రయాగం జరుగుతున్న ప్రాంతమది. అక్కడే వేదవ్యాసుని ప్రత్యక్ష శిష్యుడైన వైశంపాయనుని అనుంగు శిష్యుడు సూత మహర్షి ఎన్నో పురాణ గాథలను వినిపించాడు. సౌనకాది మునులు వాటిని శ్రద్ధగా విని తరించి జాతికి అందించారు. ఒకనాడు శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు దర్శించుకొని
కొన్ని సందేహాలను వెలిబుచ్చారు. ఓ పౌరాణిక బ్రహ్మ సూత మహర్షి, మానవులు ఏ వ్రతం చేసినట్లయితే కోరిన కోరికలు ఫలించి ఇహ పర లోకసిద్ధి పొందుతారో, ఏ తపస్సు చేసినట్లయితే లబ్ధి పొందుతారో తెలియచేయండి అని ప్రార్థించారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువును నారదుడు ఇప్పుడు మీరడిగినట్లే అడిగాడు. అందుకు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానినే మీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. నారదుడు జగత్ కళ్యాణం కోసం లోక సంచారం చేస్తూ ఒకరోజు భూలోకానికి వచ్చాడు. పూర్వజన్మ కర్మ ఫలం వల్ల పలు జన్మలను ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్న మానవులను చూసి జాలిపడ్డాడు. వారి కష్టాలు కడతేరే ఉపాయమేది అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు. అక్కడ చతుర్భుజుడు, తెల్లని శరీరం గలవాడు, శంఖ చక్ర గదా పద్మ వనమాల విభూషితుడు అయిన నారాయణుని చూచి ఇలా స్తుతించాడు. మనస్సుకు మాటకు ఊహకు అల్వి కాని దివ్య రూపం కలవాడ, ఆది మధ్యాంత రహితుడా, నిర్గుణ సుగుణాత్మక ఆదిపురుష, భక్తుల బాధలను తీర్చే శ్రీమన్నారాయణ, నీకు నమస్కారము. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతోషించి నారదునితో, ఓ మహర్షి, నీ రాకకు కారణమేమిటి అని, నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు. అందుకు నారదుడు, ఓ లక్ష్మీవల్లభ, శ్రీమన్నారాయణ జగత్ రక్షక, భూలోకంలో జనులందరూ బహుజన్మలతో పాప కర్మలను అనుభవిస్తున్నారు. వారి కష్టాలు కడతీర్చే ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద, లోకక్షేమం కోరి మంచి విషయాన్ని అడిగావు. మానవులు సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందే సులభ ఉపాయాలను చెబుతాను విను. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభము ఆ పుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. నీపై వాత్సల్యంతో దాన్నే ఇప్పుడు చెబుతున్నాను. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సర్వ సుఖాలను మోక్షాన్ని పొందుతారు అని అన్నాడు. అందుకు నారదుడు, మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఆచరించే విధానమేది? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా ఉన్నారా? ఎప్పుడు ఆచరించడం శ్రేష్టం? తదితర వివరాలన్నీ నాకు తెలియజేయండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ వ్రత మహత్యాన్ని నారదునికి ఇలా వివరించాడు. ఈ వ్రతం కష్ట నష్టాలను విచారాన్ని పోగొడుతుంది, ధన ధాన్యాలను వృద్ధి చేస్తుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసాల్లో గాని ఏదైనా శుభదినంలో గాని ఆచరించాలి. కార్య విజయానికి, కష్టాలు తీరడానికి, దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. శక్తి కలిగిన వారు ప్రతి నెల వ్రతం చేయవచ్చు. వీలు కాని పక్షంలో శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు. ఏకాదశి రోజు గాని, పౌర్ణమి రోజు గాని, సూర్య సంక్రమణం రోజు గాని సత్యనారాయణ వ్రతం చేయవచ్చు. చేసే రోజున సూర్యోదయానికి ముందు మేల్కొనాలి. కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత స్నానం చేసి శుచిగా భగవంతునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తి కోసం భక్తి శ్రద్ధలతో నేను నీ వ్రతం ఆచరిస్తున్నాను, నాపై దయచూపు అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి. ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మధ్యాహ్న వేళ కూడా సంధ్యా వందనాది కాలాలను నెరవేర్చుకోవాలి. సాయంకాలం స్నానం పూర్తయ్యాక ప్రదోష కాలం అసుర సంధ్యవేళ దాటిన తర్వాత వ్రతం ఆరంభించాలి. ముందుగా పూజా ప్రదేశంలో స్థల శుద్ధి చేయాలి. చక్కని ముగ్గులు పెట్టాలి. వరి పిండితో 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రాన్ని పరిచి ఉంచాలి. ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి, రాగి, ఇత్తడి కలశాల్లో ఏదో ఒకటి ఉంచవచ్చు. మట్టి కలశం సైతం ఉంచవచ్చు. శక్తి ఉండి లోభత్వం చూపకూడదు. విధి విధానంగా సమస్తం ఆచరించాలి. కలశానికి సమీపంలో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి పూజించాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు శుద్ధి చేసి మంటపంలో ఉంచాలి. ప్రథమంగా విఘ్నేశ్వరుణ్ణి, తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివ పార్వతులను, నవగ్రహాలను, అధిష్ట దేవతలను, అధిదేవతలు, నవగ్రహాలను, అధిదేవతలు, ప్రత్యర్థి దేవతలతో సహా పూజించాలి. అష్టదిక్పాలకులను పూజించాలి. వారిని ముందుగా ఆవాహన చేయాలి. మొదట కలశ పూజ చేయాలి. వరుణదేవుని ఆవాహన చేసి పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మొదలైన పంచపాలకులు 5గురిని కలశంలోకి ఆవాహన చేయాలి. ఉత్తర దిశలో మంత్రాలతో ఉదక సహితంగా ఆవాహనం చేసి పూజించాలి. సూర్యాది గ్రహాలను,
దిక్పాలకులను ఆయా స్థానాల్లోకి ఆవాహన చేసి పూజించాలి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. అష్ట దిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిశల్లో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ తర్వాత సత్యదేవుణ్ణి పూజించాలి. భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. కానీ పగలు ఉపవాసం ఉండి సాయం సమయంలో సత్యనారాయణ స్వామిని పూజించడం మంచిది. ఈ వ్రతాన్ని అందరూ బంధువులతో కలిసి చేసుకోవచ్చు. గోధుమ నూకలో గాని, వరి నూకలో గాని అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార లేదా బెల్లం కలిపి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించాలి. ఇలా స్వామికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టిని చేయాలి. కలియుగంలో భూలోక మానవులు తమ కామితార్థాలను తీర్చుకునేందుకు సులభమైన వ్రత మార్గం ఇదే. మానవులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఇంతకంటే సులభ వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించాడని సూత మహర్షి శౌనకాది మునులకు బోధించాడు. ప్రథమాధ్యాయం సంపూర్ణం. ప్రతి అధ్యాయానికి చివరిలో ఎవరో ఒకరు కొబ్బరికాయ, అరటి పండ్లు, బెల్లం నివేదించాలి. ఆ సమయంలో వాటిపై కొద్దిగా నీళ్లు చిలకరించి స్వామికి చూపిస్తూ మంత్రాన్ని చదవాలి. రెండవ కథ ప్రారంభం. సూత మహర్షి శౌనకాది మునులకు చెబుతున్నాడు. ఓ మునులారా, పూర్వం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారిని గురించి చెబుతాను వినండి. కాశీనగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర బాధ అనుభవిస్తూ అన్న వస్త్రాలను సైతం లేక పడరాని పాట్లు పడుతుండేవాడు. ఒకనాడు భగవంతుడు అతనిపై దయదలచి వృద్ధ వేషం ధరించి ఎదుట నిలిచి, ఓయి విప్రోత్తమా, నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు? నీ వృత్తాంతమంతా చెప్పవలసిందన్నాడు. అంతట బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేను మిక్కిలి దరిద్రుడనై భిక్షాటనంతో జీవిస్తున్నాను. పడరాని పాట్లు పడుతూ ఇంటింటికి తిరుగుతున్నాను. నా దరిద్రం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు వృద్ధుని వేషంలోని భగవంతుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే కదా, ఆ స్వామిని పూజించు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ వ్రత విధానం వివరించి అక్కడే అదృశ్యమయ్యాడు. ఆ రుద్రుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసుకుంటానని బ్రాహ్మణుడు సంకల్పించుకున్నాడు. దాన్నే తలుచుకుంటూ నిద్ర పట్టని వాడై తెల్లవారుజామునే లేచి ఈ రోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటానని మళ్లీ సంకల్పం చెప్పుకున్నాడు. యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయ వల్ల ఆ రోజున బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దరిద్ర బాధలు తీరి సకల సంపదలతో విలసిల్లాడు. ప్రతి నెల విడువకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. క్రమేపీ అతనికి అంతులేని ఐశ్వర్యం పట్టింది. సర్వ పాపాల నుంచి విముక్తి పొందాడు. మరణానంతరం మోక్షం పొందాడు. భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే వారి సర్వ దుఃఖాలు తొలగి సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతాన్ని మీకు తెలియచేశాను అని సూత మహర్షి చెప్పాడు. అప్పుడు ఋషులు మళ్ళీ, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని వల్ల విన్నవారెవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? చెప్పండి, మాకు వినాలని ఉంది అని సూత మహర్షిని అడిగారు. సూత మహర్షి చెబుతున్నాడు, మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకరోజు తన శక్తి కొద్దీ బంధుమిత్రులను పిలుచుకొని వ్రతం చేయనారంభించాడు. అంతలో ఒక కట్టెలమ్ముకొనేవాడు అక్కడికి వచ్చి కట్టెల మోపును బయటకు దింపుకొని లోపలికి వచ్చి వ్రతాన్ని చూడసాగాడు. బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్నంతా ఓపికతో చూసి దేవునికి, బ్రాహ్మణునికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసిన పూజ పేరేమి? దాని వలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడిలా చెప్పాడు, ఓయి, ఇది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం చేస్తే సర్వ కార్యసిద్ధి కలుగుతుంది. కోరిన కోరికలు ఫలిస్తాయి. సకలైశ్వర్యవంతులు కావచ్చు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న ఆ కట్టెలమ్మేవాడు చాలా సంతోషించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్ళాడు. అతడు సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానిస్తూ వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ కట్టెల మోపును అమ్మితే వచ్చే ధనంతో సత్యనారాయణ వ్రతం చేయాలని తలచాడు. అతడు కట్టెలు అమ్మటానికి మరుసటి దినం నగరంలో ధనవంతులున్న ఇండ్ల వైపు వెళ్ళాడు. స్వామి అనుగ్రహం చేత అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికి అతడు సంతోషించి అరటిపళ్ళు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, పూజ సామాగ్రిని అంతటినీ తీసుకుని ఇంటికి పోయాడు. బంధువులందరినీ పిలిచి శ్రద్ధగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఆ వ్రత మహిమ చేత అతను ధన ధాన్యాలతో, పుత్ర పౌత్రాదులతో సర్వ సంపదలు కలిగిన వాడే సకల సౌఖ్యాలు అనుభవించి అంత్యకాలంలో సత్యలోకం చేరుకున్నాడు.
ద్వితీయాధ్యాయం సంపూర్ణం. మూడవ కథ ప్రారంభం. సూత మహర్షి మరో కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మునులారా, పూర్వం ఉల్కాముకుడనే రాజుండేవాడు. అతడు ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు, ప్రతిదినం దేవాలయానికి వెళ్లేవాడు. ఆ రోజొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడు. అపారమైన ధనరాశులతో వస్తువులతో ఉన్న నావను తీరాన నిలిపి వ్రతం చేస్తున్న రాజును సమీపించి వినయంతో ఇలా అడిగాడు. ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. అంతట రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తి కోసం మేము ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను ఈ వ్రతం చేస్తానన్నాడు. తర్వాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతాన్ని గురించి చెప్పాడు. ఇద్దరూ కలిసి తమకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరించాలని సంకల్పించుకున్నారు. కొంతకాలానికి లీలావతి గర్భవతి అయ్యింది. 10వ మాసంలో పన్నంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానంగా పెరుగుతుంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అని పేరు పెట్టారు. అప్పుడు లీలావతి, నాదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నాం గదా, మనకు పుత్రిక ఉదయించింది గదా, కనుక వ్రతం చెయ్యండి అని భర్తకు చెప్పింది. దానికి వర్తకుడు లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేయిద్దామని భార్యను సమాధానపరిచాడు. వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. కళావతి క్రమంగా యుక్త వయసుకు చేరింది. తండ్రి అయిన సాధు వర్తకుడు తన సహచరులతో ఆలోచించి కళావతి వరుని వెతికేందుకు దూతను పంపాడు. ఆ దూత దేశ సంచారం చేసి కాంచన నగరంలో నుంచి యోగ్యుడైన పెళ్లి కొడుకును వెంట పెట్టుకుని వచ్చాడు. అందగాడైన వైశ్య బాలకుని చూసి సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయి పెళ్లి వేడుకల్లో ఆనందిస్తూ సాధువు సత్యనారాయణ వ్రతాన్ని మర్చిపోయాడు. కొంతకాలం గడిచింది. వ్యాపార దక్షత గల సాధు వ్యాపారం కోసం అల్లునితో సహా విదేశాలకు బయలుదేరాడు. చంద్రకేతుడనే మహారాజు పరిపాలనలో ఉన్న రత్నసానుపురం అనే నగరాన్ని వాళ్ళిద్దరూ చేరుకున్నారు. దురదృష్టవశాత్తు అదే రోజున రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డారు. వారిని రాజభటులు తరుముతుండగా సాధువు ఇతర వర్తకులు ఉన్న వైపుకు దొంగలు పరిగెత్తుకుని వచ్చారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనాన్ని సాధువు ఉన్న చోట పారవేసి వెళ్లిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజధనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలని నిశ్చయించుకున్నారు. సాధువును అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకొని పోయారు. మహారాజా, ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకువచ్చాం, విచారించి శిక్షించండి అని చెప్పారు. అంతటా చంద్రకేతు మహారాజు విచారణ అవసరం లేదంటూ వీరిని చెరసాలలో బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. వర్తకులెంత మొత్తుకున్నా వారినెవరూ పట్టించుకోలేదు. భటులు వారిని కారాగారంలో బంధించారు. అది చాలదన్నట్లుగా చంద్రకేతు మహారాజు వర్తకుల పడవల్లో ఉన్న ధనం కూడా దొంగ సొమ్ము అయి ఉండవచ్చని భావించి తన ధనాగారానికి చేర్పించాడు. సాధువు చెరసాలలో మగ్గుతున్న కాలంలోని ఇంటి వద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాల పాలయ్యింది. వారి ఇంటిలో దొంగలు పడి సంపదనంతా దోచుకొని పోయారు. లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యింది. తినటానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బతకసాగింది. కుమార్తె కళావతి కూడా తల్లితో పాటు భిక్షమెత్తసాగింది. అలా ఒకనాడు భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఒక ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేస్తుండగా కళావతి చూసింది. వ్రతకథ పూర్తయ్యేదాకా విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి కోపించి, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని నిలదీసింది. అందుకు కళావతి, అమ్మా, నేనొక ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట గదా అని అడిగింది. లీలావతి కుమార్తె మాటలు విని, అమ్మాయి, నువ్వు పుడితే సత్యనారాయణ వ్రతం చేస్తామని మీ తండ్రి గారు గతంలో మొక్కుకున్నారు. ఆ వ్రతాన్ని నేటి వరకు చేయకపోవడం వల్ల మనకి ఈ కష్టాలు వచ్చి పడ్డాయి. మన కష్టాలు తీర్చడానికి తరుణోపాయం మన వ్రతం చేయడమే అంటూ అప్పటికప్పుడే వ్రతం సంకల్పించింది. వర్తకుని భార్య లీలావతి కుమార్తె కళావతి కలిసి ఉన్నంతలో మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేశారు. స్వామి, మా అపరాధం మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరేలా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించాడు. రాజా, నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపించివేయి అని ఆజ్ఞాపించాడు. మరునాడు ఉదయాన్నే రాజు తనకు స్వప్నంలో సత్యనారాయణ స్వామి కనిపించి ఇలా చెప్పారని వాళ్ళ ధనాన్ని వాళ్ళకి ఇచ్చి విడిచిపెట్టమని ఆజ్ఞాపించారు.
బడులు తీసుకొచ్చిన వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకీ ఆపద దైవ వశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేశాడు. వారిని నూతన వస్త్రాలతో సత్కరించాడు. ఇంకా అనేక విధాల వారిని గౌరవించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు వారిద్దరినీ సంతోషపరిచాడు. సకల మర్యాదలతో వారిని సాగనంపాడు. వర్తకులు పరమానంద భరితులై పడవనెక్కి రత్నపురానికి బయలుదేరారు. తృతీయ అధ్యాయం సంపూర్ణం. 4వ కథ ప్రారంభం. సూత మహర్షి చెబుతున్నాడు. చంద్రకేతు మహారాజు చెర నుంచి విముక్తులైన వర్తకులిద్దరూ సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవునికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. సన్యాసి రూపాన్ని ధరించి ఒక తీరంలో దర్శనమిచ్చాడు. కాలకృత్యాల కోసం పడవను ఆపుకున్న వారిని ఉద్దేశించి, నాయనలారా, మీ పడవలో ఏముంది అని అడిగాడు. ధన మదాంధులై ఆ వైశ్యులు ఆ సన్యాసిని పరిహసిస్తూ, మా పడవలో ఏముందో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవు అని బదులు చెప్పారు. ఆ మాటలు విని సన్యాసి చిరునవ్వు నవ్వి, అట్లే అగుగాక అన్నాడు. మళ్లీ ప్రయాణం కొనసాగించడానికి పడవ వద్దకు వచ్చిన సాధు వర్తకుడు పడవలో కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. సంపద స్థానంలో ఆకులు అలములను చూసి దుఃఖములతో మూర్ఛిల్లాడు. ధన ధాన్య సంపదలన్నీ మాయమయ్యాయని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవటం వల్ల ప్రయోజనమేమిటి? మహనీయుడైన సన్యాసిని పరిహసించినందువల్లనే మనకి ఈ దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాము. కనుక ఆయననే వేడుకుందాం, ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించి సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి, స్వామి, జ్ఞానశూన్యుడనై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును మన్నించండి, క్షమించి నాపై దయచూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలపించాడు. అంతటా ఆ సన్యాసి, ఓయి, నా వ్రతం చేస్తానని చెప్పి మర్చిపోవడం భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపం ఇచ్చాను. నా శాపం వలనే నీకీ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అన్నాడు. అంతటా సాధువు, స్వామి పుండరీకాక్ష, లోకమంతా నీ మాయ వల్లనే మోహంలో పడి కొట్టుమిట్టాడుతోంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను జయించలేకపోతున్నారు. నేను నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నాను. మానవ మాత్రుడను, నేనెంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మజీవిని నేను. నీ అనుగ్రహానికి దూరమై తప్పిస్తున్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి. నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నిన్నెప్పుడూ మరువకుండా పూజిస్తాను. శరణన్న వారిని రక్షించు కరుణా సముద్రుడవు. నన్ను అనుగ్రహించు. నా సంపద నాకిప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు వర్తకుని ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత సాధువు తన పడవను పరిశీలించి చూడగా అదంతా ధనరాశులతో నిండి ఉంది. ఆ సత్యదేవుని దయవలనే తన కోరిక తీరిందనుకొని పరివారంతో సహా స్వామిని పూజించ స్వగృహానికి ప్రయాణం సాగించాడు. కొద్ది కాలానికి సొంత ఊరు చేరుకొని, అల్లుడా, మనం మన రత్నపురానికి చేరాం అంటూ తమ రాకను తెలపడం కోసం ఒక దూతను ఇంటికి పంపాడు. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, అమ్మా నమస్కారం, మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, ఇప్పుడే పడవ వచ్చిందని వార్తను చెప్పాడు. లీలావతి ఆ వార్తను విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించుకురామ్మా, నేను పడవ వద్దకు పోతున్నానని చెప్పి వెళ్ళింది. తల్లి మాటలు విన్న కళావతి హడావుడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచింది. పరుగు పరుగున పతిని చూడడానికి వెళ్ళింది. ప్రసాదాన్ని ఆరగించనందున సత్యదేవుడు ఆమెకు మరో పరీక్ష పెట్టాడు. ధనాన్ని సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు. అది చూసిన తీరాన ఉన్నవారు ఆహాకారాలు చేశారు. లీలావతి కళావతి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవడం చూసిన లీలావతి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ, భర్తతో, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుట మునిగిపోవడం చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనం చేయటానికి సిద్ధపడింది. సాధు వర్తకుడు ఇదంతా చూసి దుఃఖంలోనూ తెలివి తెచ్చుకొని ఇదంతా స్వామి మాయ కాబోలని ఊహించాడు. శక్తి కొద్దీ స్వామిని పూజిస్తానని సంకల్పించి అందరితో పాటు స్వామిని వేడుకొన్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఓయి, నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదాన్ని ఆరగించడం మర్చింది. ఆమె మళ్లీ ఇంటికి పోయి ప్రసాదాన్ని భుజిస్తే అంతా శుభం జరుగుతుందని వినిపించింది. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి పరుగు పరుగున ఇంటికెళ్ళింది.
కళ్ళకద్దుకొని ప్రసాదం తీసుకుంది. తప్పు మన్నించమని స్వామిని వేడుకొని తిరిగి నది వద్దకు వచ్చింది. ఆశ్చర్యంగా తన భర్త పడవతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. సాధు వర్తకుడు నది ఒడ్డునే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుని ఇంటికి పోయాడు. అటు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితంలో ప్రతి పౌర్ణమి రవి సంక్రమణ సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యాలు పొందాడు. చివరకు మోక్షం పొందాడు. 4వ అధ్యాయం సమాప్తం. 5వ కథ ప్రారంభం. సూత మహర్షి చెబుతున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. అతడు ఒకనాడు వేట కోసం అడవికి పోయి తిరిగి వస్తూ మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దూరంగా ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది యాదవులు వ్రతం చేసుకుంటుంటే చూశాడు. స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తర్వాత గోపాలు ప్రసాదాన్ని రాజుగారికిచ్చి స్వీకరించమన్నారు. రాజు అహంకారంతో ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆ రాజు కళ్ళు తెరిపించేందుకు సత్యనారాయణ స్వామి లీలను ప్రదర్శించాడు. రాజుగారి 100 మంది కుమారులు అకారణంగా చనిపోయారు. రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శత్రువులు యుద్ధం ప్రకటించినట్లు వార్తలు వినిపించాయి. ఇదంతా చూసిన రాజుకు జ్ఞానోదయమైంది. ఆహా, నిన్నటి రోజున యాదవులు ఇచ్చిన స్వామి ప్రసాదాన్ని నేను స్వీకరించనందువల్లనే ఈ సమస్యలు చుట్టుముట్టాయి అనుకొని వెంటనే గొల్ల వద్దకు పోయి వ్రత విధానం తెలుసుకొని వచ్చాడు. నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించాడు. అంతటా స్వామి దయతలిసి మళ్లీ ధన ధాన్యాది సంపదలను 100 మంది పుత్రులను రాజ్య సుఖములనిచ్చి అనుగ్రహించాడు. రాజు క్రమం తప్పక వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని పొందాడు. మహోన్నతమైన ఈ వ్రత రాజమును భక్తి శ్రద్ధలతో చేసేవారు, వ్రతం చూసిన వారు, కథ విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన కృపచేత ధన ధాన్య సంపత్తులను, పుత్ర పౌత్రాదిని పొందుతారు. ఇహ లోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు, మోక్షం పొందుతారు. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో చేస్తే దరిద్రులు ధనవంతులవుతారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారు బంధ విముక్తి పొందుతారు. భయం తొలగిపోతుంది. ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖాల నుంచి విముక్తి చేయగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానాన్ని, దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు బోధించాను. విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతాన్ని మించింది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమని సూత మహర్షి సౌనకాది మునులకు వ్రత విధానాన్ని తెలియపరిచారు. వ్రత కథ విన్నవారంతా తమ చేతుల్లోని అక్షతలను స్వామిపై వేసి నమస్కరించాలి. తదనంతరం సత్యనారాయణ స్వామి ప్రసాదంతో కూడిన మహా నైవేద్యాన్ని సమర్పించాలి. దాని తర్వాత తాము తీసుకొచ్చిన టెంకాయలను కొట్టి 3 సార్లు మీ చుట్టూ మీరు తిరిగి స్వామికి నమస్కరించాలి. సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని సమస్త లోకమునకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపొందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.